హాయ్ అందరికీ వెల్కమ్ టు మనోరామ్ డైరీస్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక చారిత్రక ప్రదేశం గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. నాగన్న బావి చూడండి. ఆ ప్లేస్కి వెళ్ళాము. అక్కడ అసలు ఏం లేదు, నార్మల్గా ఉంది. కాకపోతే కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే ఒక అందమైన బావి దాగు ఉంది. ఇది ఒక మెట్ల బావి. ఈ బావి పేరు నాగన్న బావి. కాకతీయ పాలనలో నిర్మించారంట. 18వ శతాబ్దానికి చెందిన ఈ బావి 100 అడుగుల లోతులో ఉంటుందంట. 3 అంతస్తుల బావి, పైకి 20 అంతస్తుల ఎత్తులో ఉంటుందంట. ఇప్పటికీ ఈ బావి ఎంత దృఢంగా ఉందంటే, ఇంత నిర్లక్ష్యం చేసినా కూడా ఆ కట్టడం కానీ ఇంత చెక్కు చెదరకుండా ఉంది. ఇలా మెట్లు ఇచ్చారు మనకి లోపలికి వెళ్ళడానికి. లోపలికి వెళ్ళగానే మనకి ఇలా ఉంటుంది. మొత్తం ఈ బావి వచ్చేసి చెట్లతోటి కప్పబడి ఉంది. పై అంతస్తులో స్తంభాలతో నిండిపోయి ఉంటుంది. కిందంతస్తులో ఇలా మెట్లు ఉంటాయి. 2 వైపులా చిన్న చిన్న మెట్లు ఉంటాయి. మనం ఎక్కేప్పుడు దిగేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా ఉంది. ఒకప్పుడు స్నానాలకు వాడేవారంట దీన్ని. 2 వైపులా చిన్న చిన్న గదులు ఉన్నాయి, బట్టలు మార్చుకోవడానికి అలా వాడేవారంట. ఇంకోవైపు పెద్ద పెద్ద మెట్లు ఉన్నాయి. ఇటు నుండి ఏనుగులు, గుర్రాలు వచ్చి నీరు త్రాగడానికి అన్న రీతిలో ఈ బావిని నిర్మించారని మనకి అర్థమవుతుంది. ఇప్పటికి కూడా ఈ నీరుని మనకి పొలాలకి వాడుతున్నట్టున్నారు పైప్ లైన్లు సహాయాలతో. ఈ బావి ఎల్గందుల కోటకు దగ్గరలో ఉండటం వల్ల అక్కడికి వచ్చే సందర్శకులకి ఇది ఒక ఆకర్షణీయంగా మారింది. ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా జరిగాయంట. ప్రీ వెడ్డింగ్ షూట్స్ మరియు ఫోటోషూట్స్ కూడా జరుగుతాయంట. ఇక్కడ ఎలాంటి ఛార్జెస్ తీసుకోరు. ఈ వీడియో చూస్తుంటే మీకు కూడా అక్కడికి వెళ్ళాలి, చూడాలి అని చెప్పేసి అనిపిస్తుంది కదా. 18వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ బావి ఇప్పటి కూడా చెక్కు చెదరకుండా ఎంత దృఢంగా ఉందో చూడండి. అప్పుడు కట్టడాలు ఎంత దృఢంగా ఉన్నాయి, వాటిలలో ఇది కూడా ఒకటి. అది చూస్తుంటే నాకు ఒకటే అనిపించింది, అసలు పైన ఏం లేనట్టుగా లోపలికి ఇలా దిగేట్టుగా 2 అంతస్తులు కింద దాగున్న విధంగా అసలు ఎలా కట్టారో ఈ బావిని అని చెప్పేసి. ఇలా పైనకి వెళ్ళిన తర్వాత మనం తిరిగి చూస్తే అసలు అక్కడ అలాంటి ప్రదేశం ఉంది అని చెప్పేసి మనకు అనిపించదు. చూడండి, చుట్టూ చెట్లు, మొత్తం చెట్లతో నిండిపోయి ఉంది. మనం పైకి వెళ్ళగానే మనకు ఒక చిన్న మండపం కనిపిస్తుంది. ఈ ప్రదేశం వచ్చేసి రోడ్డు నుండి కొంచెం లోపలికి ఉంటుంది. ఎల్గందుల్లో ఇదే కాకుండా దోమినార్, ఎల్గందుల కోట ఇలా చాలా ఉన్నాయండి చారిత్రక కట్టడాలు. వాటిలో ఇది కూడా ఒకటి. చూడండి ఈ మండపం ఎంత బాగుందో. ఆ మండపం పైన శివపార్వతులు లింగము ముద్రించి ఉన్నాయి. ఈ బావిని చూస్తే రాయితో చెక్కబడినట్టుగా ఉంది. చూస్తే మీకు కూడా అర్థమవుతున్నట్టుంది. ఇలాంటి బావిలను మనము కొన్ని మూవీస్లో చూసి ఉంటాం కదా, అప్పుడు ఇది ఎక్కడనో అన్నట్టుగా అనిపించేది. కానీ చూస్తే ఇది ఇక్కడేనా, మన దగ్గరేనా అని అనిపించింది నాకైతే. ఎల్గందుల్లో ఇదే కాకుండా దోమినార్, ఎల్గందుల కోట, నాగన్న బావి ఇవి 3 మనం కవర్ చేయొచ్చు అండి. ఎల్గందులకు వెళ్తే ఇది కరీంనగర్ జిల్లాలో ఉంది. ఇక్కడ మేము ఫొటోస్ కూడా తీసుకున్నామండి. మీరు ఫొటోస్ కూడా చూడొచ్చు. మీరు కూడా ఇక్కడ వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి నా వీడియోస్ని. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.